ప్రతిపక్ష హోదా రాలేదు. ఎంత పట్టుబట్టినా పబ్లిక్ అకౌంట్స్ చైర్మన్ పదవి కూడా వచ్చేలా కనిపించడం లేదు. మీరెన్ని మాటలు మాట్లాడినా, ఎంత వాదించినా ప్రజలే మిమ్మల్ని తిరస్కరించారు. మేమెందుకు మిమ్మల్ని గుర్తించాలంటోంది కూటమి ప్రభుత్వం. ఇక మీకు హోదా దక్కడం కలే. బద్నాం చేసేందుకే మీరు ప్లాన్ చేయొచ్చు. కానీ ఓ పద్ధతంటూ ఫాలో కావాల్సిందేనంటోంది కూటమి సర్కార్. పీఎస్సీ చైర్మన్ పదవి విషయంలో బిగ్ ట్విస్ట్ ఇచ్చింది ప్రభుత్వం. దీంతో ఏదో చేద్దామనుకుంటే ఏదో అయిపోయిందని కంగుతిన్న ఫ్యాన్ పార్టీ లీడర్లు డైలమాలో పడిపోయారట. ఇంతకీ పీఎస్సీ విషయంలో ఏం జరిగింది? వైసీపీ వేసిన స్కెచ్ ఏంటి? కూటమి సర్కార్ ప్లాన్ సక్సెస్ఫుల్గా వర్కౌట్ కాబోతోందా? పీఎస్సీ చైర్మన్ విషయంలో కూటమి సర్కార్ బిగ్ ట్విస్ట్. చరిత్రలో ఎప్పుడూ లేనట్లుగా తొలిసారి పీఎస్సీకి ఓటింగ్. వైసీపీ వేసిన స్కెచ్ ఏంటి? కూటమి రివర్స్ ప్లానింగ్ ఏంటి? మరో కీలక పోస్టు విషయంలో ట్విస్ట్ ఇచ్చింది కూటమి సర్కార్. ఇప్పటికే ప్రతిపక్ష హోదా ఇవ్వలేదని గగ్గోలు పెడుతున్న వైసీపీకి ఇంకో షాక్ ఇచ్చింది. పబ్లిక్ అకౌంట్స్ చైర్మన్ పదవి కోసం ఫ్యాన్ పార్టీ అభ్యర్థిని పెట్టగా అంత సీన్ లేదు, మీకెలా పీఎస్సీ పదవి వస్తుందంటూ జలకిచ్చింది. ఏకంగా చరిత్రలో ఎప్పుడూ లేనట్లుగా పీఎస్సీ ఎన్నికలకు దారితీసింది. పీఎస్సీ చైర్మన్ పదవికి వైసీపీ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నామినేషన్ వేశారు. దీంతో పీఎస్సీ చైర్మన్ పదవి ఎవరికి దక్కుతుందనేది హాట్ టాపిక్ అయింది. ఇంతలోనే మంత్రి పయ్యావుల హింట్ ఇచ్చి ఝలకిచ్చారు. అసెంబ్లీలో వైసీపీకి బలం లేదు, ఆ పార్టీకి కేవలం 11 మంది సభ్యులు మాత్రమే ఉన్నారని చెప్పారు. 20 మంది ఎమ్మెల్యేల సపోర్ట్ ఉంటేనే పీఎస్సీ మెంబర్ అవుతారంటూ చెప్పుకొచ్చారు. దీంతో వైసీపీ వేసిన ప్లాన్ ఒకటైతే సీన్ ఇంకో దిక్కు టర్న్ తీసుకుంది. పీఎస్సీ చైర్మన్ పోస్టును మామూలుగా అయితే ఏ పార్టీ పవర్లో ఉన్నా అపోజిషన్కు ఈ పదవి ఇస్తూ ఉంటారు. పీఎస్సీ చైర్మన్ పోస్టుకు క్యాబినెట్ ర్యాంకు హోదా ఉంటుంది. ప్రభుత్వ పద్దులు అన్నీ పీఎస్సీ నుంచే వెళ్తాయి. ప్రభుత్వం పద్దులు ఏవైనా పీఎస్సీ పరిశీలనకు వెళ్లాల్సిందే. అలా ప్రభుత్వం వన్ సైడ్ డెసిషన్స్ తీసుకోకుండా పీఎస్సీ పోస్ట్ అపోజిషన్ కు ఇచ్చే ప్రక్రియ ఎప్పటినుంచో కొనసాగుతోంది. అయితే చరిత్రలో ఎప్పుడూ లేనట్లుగా ఇప్పుడు పీఎస్సీ చైర్మన్ పోస్ట్ ఇష్యూ హాట్ టాపిక్ అయిపోయింది. వైసీపీకి తగినంత మెజారిటీ లేకపోవడమే ఇందుకు కారణం. అసెంబ్లీలో ప్రతిపక్ష పార్టీ సభ్యుడికి పీఎస్సీ చైర్మన్ పదవి ఇవ్వడం ఆనవాయితీగా వస్తోంది. కానీ పీఎస్సీలో సభ్యుడిగా ఎన్నిక కావాలంటే కనీసం 20 మంది ఎమ్మెల్యేల బలం అవసరం ఉంటుంది. వైసీపీకి కేవలం 11 మంది మాత్రమే ఉన్నారు. బలం లేకుండానే పీఎస్సీ చైర్మన్ పదవికి వైసీపీ నామినేషన్ వేయడం చర్చనీయాంశంగా మారింది. పీఎస్సీ కమిటీలో శాసనసభ నుంచి 9 మంది సభ్యులు ఉంటారు. ప్రతిసారి పీఎస్సీ సభ్యుల ఎన్నిక నామినేటెడ్ ప్రాసెస్ లో అయిపోతూ ఉంటుంది. కానీ ఫస్ట్ టైం ఈసారి ఎన్నికలకు దారితీసింది. టీడీపీ నుంచి 7, జనసేన, బీజేపీ, వైసీపీ నుంచి ఒక్కొక్కరి చొప్పున పీఎస్సీ మెంబర్ కోసం నామినేషన్ వేశారు. 9 పోస్టులకు 10 మంది నామినేషన్ వేయడంతో పాటు వైసీపీ అభ్యర్థికి అవసరమైన బలం లేకున్నా బరిలోకి దిగడంతో ఎన్నికలు అనివార్యమయ్యాయి. దీంతో పీఎస్సీ సభ్యులను ఎన్నుకునేందుకు ఎమ్మెల్యేలంతా అందుబాటులో ఉండాలని కూటమి పార్టీలు తమ ఎమ్మెల్యేలకు సమాచారం ఇచ్చాయి. ఓటింగ్ ద్వారా పీఎస్సీ మెంబర్లను ఎన్నుకుంటే వైసీపీ నుంచి నామినేషన్ వేసిన పెద్దిరెడ్డి ఓడిపోవడం ఖాయం. పీఎస్సీ మెంబరే కాకపోతే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పీఎస్సీ చైర్మన్ కూడా కాలేరు. దీంతో జనసేన పార్టీకి చెందిన పులివర్తి ఆంజనేయులును పీఎస్సీ చైర్మన్ ను చేయాలని కూటమి పెద్దలు భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ప్రతిపక్ష హోదా ఇవ్వడం లేదని వైసీపీ అసెంబ్లీకి వెళ్లడం లేదు. 11 మంది ఎమ్మెల్యేలు ఉంటే అపోజిషన్ హోదా ఇవ్వడం ఎలా సాధ్యమని కూటమి పెద్దలు ప్రశ్నిస్తూ ఉంటే 40% ఓటింగ్ వచ్చిందని ఫ్యాన్ పార్టీ వాదిస్తోంది. ఇప్పుడు పీఎస్సీ చైర్మన్ పోస్టు వస్తే ప్రభుత్వ పద్దుల పరిశీలనతో కూటమి ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టాలన్న వైసీపీ ప్లాన్ కూడా రివర్స్ అయింది. దీంతో మరోసారి అపోజిషన్ వర్సెస్ అధికార కూటమి మధ్య డైలాగ్ వార్ కంటిన్యూ అవుతోంది. అయితే పీఎస్సీ పదవి రాదని తెలిసి కూడా వైసీపీ అభ్యర్థిని పెట్టిందంటోంది టీడీపీ. తన సామాజిక వర్గానికి పదవులు ఇచ్చుకునేందుకు జగన్ తహతహలాడుతున్నారని కారునర్ చేస్తోంది. 2014లో పీఎస్సీ చైర్మన్ గా బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డిని నియమించినందుకు జ్యోతుల నెహ్రూ పార్టీకి దూరమవ్వడం మర్చిపోయారా అంటూ పాత విషయాలు గుర్తు చేస్తోంది. కులం చూడం, మతం చూడం,
నా బీసీలు, నా ఎస్సీలు, నా ఎస్టీలు అని చెప్పి మళ్లీ పెద్దిరెడ్డిని పీఏసీ చైర్మన్ కోసం పంపారని విమర్శిస్తోంది. శాసన మండలిలో కూడా ముందు లేళ్ల అప్పిరెడ్డిని ప్రతిపక్ష నాయకుడిగా ప్రకటించి బొత్స సత్యనారాయణ పార్టీ మారుతున్నారని తెలిసి రివర్స్ గేర్ వేశారంటూ ఎద్దేవా చేస్తోంది. ఇప్పుడు పీఎస్సీ చైర్మన్ విషయంలోనూ వైసీపీ ఏదో చేయబోయి బొక్క బోర్ల పడిందంటోంది కూటమి.